ప్రైజ్ ది లార్డ్. 2 దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున యోబీసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. మోరియా పర్వతం దేవుడు దావీదుని కనిపించి దేవుని ఆలయం గురించి చెప్తారు. మోరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళిన స్థలం. మోరియా పర్వతం దగ్గర యాకోబు నిద్రిస్తున్నప్పుడు ఆయన కాళ్ళలో ఒక నిచ్చెన పరలోకం వరకు ఉండి ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి దిగి వస్తూ ఉండడం కనిపిస్తుంది. మోరియా పర్వతం పరిశుద్ధమైన స్థలంగా అయింది. ఎందుకంటే మొదటగా అబ్రహాము తన సొంత కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధమైన ప్రదేశం. ఆ తర్వాత యాకోబుకి పరలోకం దేవదూతల దర్శనం వస్తుంది ఆ పర్వతం మీద. తర్వాత దేవుడి ఆలయం నిర్మించాలి అని అనుకున్నప్పుడు ఆ పర్వతం మీద దేవుడు దావీదుకు కనిపిస్తాడు. యేసుని తెలుసుకుంటే మొదటి సూచన మన లోకానుసారమైన విషయాలు వదిలేయడం. తర్వాత రక్షణ పొందుకుంటాం, దేవుని ప్రణాళిక చొప్పున నడుచుకుంటాం. ఆ తర్వాత పరలోకంలో యేసుతో ఉంటాం. మరి మోరియా వంటి పరిస్థితి మన జీవితంలో ఉందా? పరిశీలించుకుందాం. ఆమేన్.